ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను. గుట్కా, పాన్ పరాక్, మందు, సిగరెట్ ఇవన్నీ కాలిస్తే ఎవరైతే కాలుస్తున్నారో వాళ్ళ ఆరోగ్యం మాత్రమే దెబ్బతింటుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారో అవి నమ్మి, ఆ ఇన్ఫ్లుయెన్సర్ మాటలు నమ్మి మోసపోయి ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ ఇంటి యజమాని గాని, చేతికి అందొచ్చిన కొడుకులు గాని, వాళ్ళ బిడ్డలు గాని ఎవరైనా అందులో మోసపోయి వాళ్ళ జీవితాలే కాదు, నమ్మి వచ్చిన భార్యని, ముక్కుపచ్చలారని పిల్లల్ని కూడా చంపుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మీరు ఎవరికైనా ఊరికి నువ్వు 100 రూపాయలు ఇవ్వగలరా? ఇవ్వరు కదా. అదే బెట్టింగ్ యాప్ల నుంచి లక్షలు కోట్లు వస్తున్నాయని నమ్మి ఎట్లా డబ్బులు పెడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక మూల ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్నో వార్తలు వింటున్నాం. కనీసం మన చుట్టూ ఉండే వాళ్ళనైనా కొంచెం వాళ్ళలో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అవేర్నెస్ తీసుకురావాలి. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారండి, చేతికి అందించిన పిల్లలు. ఇలాంటి బెట్టింగ్ యాప్ మాయలో పడి ఎక్కడ ఏ నిమిషం ఎలాంటి యాప్స్ వాడి ఎలా మోసపోతారో, ఏం జరుగుతుందో అని ప్రతి క్షణం ఒక తల్లి